నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి చట్టపరమైన వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మల్టిపుల్ ఓటర్ ఐడీల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేషన్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా సమాచారం. కోర్టు ఇప్పటికే పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదనే కారణంతో ఆ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ కేసు 2019 లోక్సభ ఎన్నికల టైంలోనిది. ఆ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనంతరం ఆయనకు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు చేయడంతో వివాదం ప్రారంభమైంది. ఫిర్యాదు ప్రకారం ప్రకాష్ రాజ్ 4 రాష్ట్రాలలో ఓటర్ నమోదు కలిగి ఉన్నప్పటికీ ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు. దీనిపై పలుమార్లు హలూస్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది అని చర్యలు కూడా తీసుకున్నట్టుగా పేర్కొంటున్నారు. కోర్టును ఆశ్రయించారు. కోర్టు పిటిషన్ ను స్వీకరించి విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా ప్రకాష్ రాజ్ కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలను జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పాటు సమన్లకు సరైన స్పందన ఇవ్వలేదు అని కోర్టు భావించినట్లుగా తెలుస్తుంది. దీంతో నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేసినట్లుగా సమాచారం. గతంలో కూడా ఇలాంటి వారెంటీలు జారీ అయినట్టుగా ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో కేసుపై ఆసక్తి పెరిగింది. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్ను నమోదు కావడం నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల వ్యవస్థ క్రెడిబిలిటీని కాపాడేందుకు ఇటువంటి అంశాలను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఆ కేసు మరింత ఇంపార్టెన్స్ సంతరించుకుంది. ఇక ప్రకాష్ రాజ్ సినీ ప్రయాణం విషయానికి వస్తే ఆయన సౌత్ సినీ ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత, దర్శకుడిగా పలు రంగాలలోని తన ముద్ర వేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందలాది చిత్రాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన పలు ప్రతిష్టాత్మక చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఆ కేసులు మళ్లీ వార్తల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు ఆదేశాలపై లేదా కేసులోని ఆరోపణలపై ప్రకాష్ రాజ్ నుంచి అఫీషియల్ రెస్పాన్స్ రావాల్సి ఉంది. రాబోయే విచారణలో ఆ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం మల్టిపుల్ ఓటర్ ఐడి ఆరోపణలు, కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ కారణంగా ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు.